రాజకీయాల్లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు. అలాంటి ఫ్యాన్స్ చాలామంది ఎమ్మెల్యేలకు ఉంటారు. అందులోకి విడదల రజనీ గారికి ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే విడదల రజనీ గారు కనుక ఒక మాస్ డైలాగ్, ఒక మాస్ వార్నింగ్ ప్రత్యర్థికి ఇస్తే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారికి అలాగే ఆమె ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే విడదల రజనీ గారి మీద కేసులు, గొడవలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఆమె ఒక తాజాగా వార్నింగ్ ఇచ్చారు. నీకు కుటుంబం ఉందన్న విషయం గుర్తించుకో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తాము అంటూ మాజీ మంత్రి విడదల రజనీ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం తనను టార్గెట్ చేయడాన్ని ఆమె సహించలేకపోతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని తన వాళ్లను కేసులో ఇరికిస్తున్నారంటూ తాజాగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు పనికిరాదు అంటూ ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో విడదల రజనీ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కానీ, ఆమె ఏదైనా ఒక మాట అంటే చాలు ఫుల్ వైరల్ అయిపోతుంది దాన్ని. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే బాగా వైరల్ చేస్తున్నారు. అలాగే కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు ఆత్మగౌరవం ఉంది అని చెప్పిన రజనీ అక్రమాలకు కొమ్ము కాయొద్దని చెప్పి హితవు పలికారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారిని భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కొంటాను అని కూడా ఆమె వార్నింగ్ ఇస్తున్నారు. ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు విడదల రజనీ.